దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులు అయిరి. అత్యానంద భరితులు, ఆనందము కంటే అమితమైన ఆనందం అండి. ఇంకా ఈ ఆనందానికి అవధులు లేవు. ఎంతో హృదయపూర్వకమైనటువంటి ఆనందము ఆనందించినట్టుగా వాళ్ళు పొందుకున్నట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరు వారు? ఆ నక్షత్రం ఏమిటి? ఆ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అని మనం గమనించినట్లయితే వాళ్ళ ఆనందానికి కారణం ఏమైనది, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు ఆ నక్షత్రమును చూచి అని మనము గమనించినట్లయితే, ఆ చూచిన వారు ఎవరంటే జ్ఞానులని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరి జ్ఞానులంటే ఆ ఇజ్రాయేలు దేశపు యూదులు కానటువంటి అన్య ప్రజలండి. వీరు ఆ బబులోను, పారసీక లేకపోతే అరేబియా ప్రాంతానికి, ఆ దేశానికి సంబంధించినటువంటి వారుగా ఈ యొక్క లేఖనముల ద్వారా మనం అర్థం చేసుకునవచ్చు. అంతేకాదండి, వారి యొక్క అత్యానందానికి కారణం ఏమిటంటే ఒక నక్షత్రాన్ని వారు చూచారండి. ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు వాళ్ళు ఆశ్చర్య పొందారు. వారు తమ యొక్క శాస్త్రాలలో వారు చదివినటువంటి జ్ఞానములో, వారు తెలుసుకున్నటువంటి జ్ఞానములో ఒక సత్యాన్ని గ్రహించారు. ఆ సత్యాన్ని నమ్మారు. ఆ సత్యాన్ని నమ్మినప్పుడు వాళ్ళ హృదయము అంతా కూడా అత్యానంద చేత నింపబడిన వారుగా మనం గమనించగలం. ఆ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రేమైన దేవుని బిడ్డారా, ఆ నక్షత్రము ఎలాంటిదంటే సాధారణంగా అనేక ఆకాశంలో చూసినట్లయితే అనేక నక్షత్రాలు ఉంటున్నాయండి. కొన్ని నక్షత్రాలు కదులుతూ ఉంటాయి అక్కడికి ఇక్కడికి. అయితే ఈ జ్ఞానులు చూసినటువంటి నక్షత్రం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ జన్మించారో వారిని అక్కడికి నడిపించేంత వరకు వారికి ముందుగా ఆ నక్షత్రము వారికి మార్గం చూపిస్తూ నడుచుకుంటా వెళ్ళిందండి. అది మొదటి కారణమైతే, రెండవ కారణము మనం గమనించినట్లయితే అది వారు సరైన మార్గంలో వెళ్తున్నంత వరకు ఆ నక్షత్రం వాళ్ళు కనిపిస్తూ ఉందండి. ఎప్పుడైతే హేరోదు యొక్క ఇంటి దగ్గరికి, అంతఃపురానికి వాళ్ళు వెళ్ళారో అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే రాజులు గొప్పవాళ్ళు రాజుల ఇంటిలో జన్మిస్తారని వాళ్ళు హేరోదు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే హేరోదు ఇంటిలో ప్రవేశించారో ఆ నక్షత్రం వాళ్ళు కనపడలేదండి. ఆ నక్షత్రం వాళ్ళు కనపడలేదు. ఎప్పుడైతే హేరోదు ఇంటి నుండి మరి బయటికి వచ్చారో వెంటనే ఆ నక్షత్రం వాళ్ళకు కనబడి తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి స్థలంలోనికి ఆ నక్షత్రం నడిపించిందండి. ఆ నక్షత్రం నడిపించింది. అంతేకా అది రెండవదండి. మూడవదిగా గమనించినట్లయితే అది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయించినటువంటి ఆ యొక్క ఇంటి దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళిందండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఏ ఇంటిలో అయితే, ఎక్కడైతే, ఏ స్థలంలో అయితే జన్మించారో ఆ ఇంటి దగ్గరికి వాళ్ళని ఆ యొక్క నక్షత్రము నడిపించిందండి. చివరిగా గమనించినట్లయితే ఈ జ్ఞానుల నక్షత్రం వల్ల వాళ్ళ యొక్క పుస్తకాలు, వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు గ్రహించినది ఏంటంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వాక్యంలో అబ్రాము ప్రవక్త ప్రవచించిన ప్రకారంగా యాకోబు నుండి ఒక నక్షత్రము ఉదయించును. ఏదైతే వాళ్ళు చదివారో, ఏదైతే వాళ్ళు తెలుసుకున్నారో ఆ శాస్త్రం, వాళ్ళు తెలుసుకున్న సత్యానికి, వాళ్ళ జ్ఞానములకు ఈ నక్షత్రం చూపించినటువంటి ఆ నక్షత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోక రక్షకుడిగా వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. అప్పుడే ఆ యొక్క క్రీస్తు ప్రభు దగ్గర వాళ్ళు సాగిలపడి నమస్కరించి ఆయన ఆరాధించి ఆయనకు బహుమతులు ఇచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనము బైబిల్ చదువుతూ ఉంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మంది దైవ సేవకుల యొక్క
వాక్యాలు వింటూ ఉంటున్నాం. పాపం కలిగినట కారణం, పాపం కలిగినటువంటి ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు పాపం కలిగిన వాడే, నీతిమంతుడుగా లేడు, ఒకడును లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ సత్యాన్ని మనం నమ్మి ఉన్నాం. అయితే ఈ పాపం నుంచి విడిపించబడుటకు, ఈ పాపం నుంచి విడుదల పొందుటకు, ఈ నిత్య మరణం నుంచి రక్షణ పొందుటకు యేసుక్రీస్తు ప్రభుల వారే ఆధారమని, ఆయన ద్వారానే రక్షణని, ఆయన ద్వారానే నిత్య జీవమని, ఆయన ద్వారానే నిత్య అత్యానంద భరితులమవుతామని మనం వింటూ ఉన్నాం. అనేక మార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం. అయితే మనందరి జీవితాల్లో మనము ఏ రీతిగా అయితే ఆ జ్ఞానులు ఆ నక్షత్రములు చూచి ఆ రక్షణకు చేరేంత వరకు వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారో, భక్తితో వెళ్ళారో, సంతోషంతో వెళ్ళారో, అలాంటి అనుభవం నేటి క్రైస్తవ జీవితాల్లో అనేక మంది లేదండి. ఎందుచేతనంటే దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఒక మనిషిలో ఒక నిర్లక్ష్య ధోరణి కలిగినటువంటి స్వభావం కలిగి చేస్తుంటున్నారు తప్ప, నిజమైన భక్తితో నిజమైన రక్షకుని ఎవరో గ్రహించలేనటువంటి పరిస్థితులలో నేటి క్రైస్తవ తరము ఉందని మనము ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలమండి. ఎందుకు మన జీవితాల్లో ఆనందమే లేకుండా ఉంది? మరి అత్యానంద భరితం ఎలా వస్తుంది చెప్పండి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆనందము పొందుకోవాలంటే, అత్యానంద భరితులమై కావాలి అంటే మనకు క్రీస్తుని వెంబడించాలి, ఆయన వాక్యాన్ని వెంబడించాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి. అప్పుడే మన జీవితంలో కూడా మనం సత్యాన్ని గ్రహించగలిగిన వారమై మనము కూడా అత్యానంద భరితులమవుతామండి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితం కూడా ఒకవేళ ఇంతవరకు నీకు ఆనందము లేకుండా ఉన్నట్లయితే, ఇదిగో ఆ జ్ఞానులే నమ్మారు, ఈయనే నిజ లోకరక్షకుడు, ఈయన ద్వారానే మాకు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంటాము, ఈ పాపం నుంచి విడుదల పొందుకుంటామని చెప్పి వాళ్ళు ఎలాగ విశ్వసించారో, మనము కూడా, నీవు నేను కూడా అదే రీతిగా ఆ వాక్యమునందు విశ్వసించి నమ్మి మనము ఆయన దగ్గరికి, మనము ఆయన ఉన్న చోటిలో ప్రవేశించాలండి. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి, దేవుని సన్నిధిలోకి రావాలి. అప్పుడే దేవుడు మనల్ని అత్యానందతో నింపి తన కృపతో మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ మాటలు కనుక మనమందరము కూడా ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఈ వాక్యపు మనము విన్న మనమందరం కూడా మన మనోనేత్రములు తెరవబడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి ఆయనను ఆధారం చేసుకొని ఆయన కొరకై మనము వేగిరపడి వెతుక్కుంటూ ఆయన సన్నిధికి వెళ్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.